ప్రస్తుతం మనం వాడే భాష భావంతో అవగాహన కలగాలి. దేని నిమిత్తం అవగాహన? ఏ పని చేయాలన్నా నిత్యకృత్యాలలో కర్మ సిద్ధాంతం తప్పదు. కర్మ అంటే పని, కర్త లేకుండా కర్మ, కర్మ లేకుండా క్రియ లేదు. కర్త కర్మ క్రియలు జడ పదార్థాలు. ఎందుకు? కర్త ఎవరు, కర్మ ఎవరు, క్రియ ఎవరు? దేనికి ఉంది? కర్తృత్వం దేహానికి ఉందా, ఇంద్రియాలకు ఉందా, జ్ఞానకర్మ బ్రహ్మదాలకు ఉందా, పంచకోశాలకు ఉందా, జలస్వప్రాస్తులకు ఉందా? దేనికి ఉంది? అవి జడ పదార్థాలు. చేతన పదార్థాలు ఉన్నట్టుగా ఉన్న జడ పదార్థాలే. జగత్తుకి కర్మ సిద్ధాంతంగా జగత్తు తాను నేను జగత్తునని గ్రహించి గుర్తించి గమనించే లక్షణాలతో జగత్తు ఉన్నదా? పంచభూతాలకి గుర్తించి గమనించే లక్షణాలు ఉన్నాయా? దేహానికి గుర్తించి గమనించి తెలిసిన లక్షణాలు ఉన్నాయా? అలాగే దేహంతో లోపల అనురూపంగా సమస్త అణువులు కూడా అవిభాజ్యంగా ఉన్న అణువులన్నీ కూడా వేలాది సంఖ్యలో, కోటానికి కోట్ల సంఖ్యలో శరీరాకారంగా ఫామ్ సహజంగా ఉంది, తయారైంది, పరిణామం వచ్చిందనే సిద్ధాంతాల సంఖ్య ఎలా ఉన్నా దేహాన్ని సంపూర్ణంగా నేను అనుభవిస్తున్నాను. దేవుని సృష్టించలేదు, దేవుడు ఇచ్చాను నాకు తెలియదు, ప్రకృతి వచ్చి నేను దేహాన్ని ఇచ్చాను తప్పదు. కానీ నేను పుట్టుతోనే నేను దేహాన్ని భావన సహజంగా ఉంది. దేహభావంతో పాటు దేహాన్ని ఆకలితప్పులు తెచ్చుకోవాలని సహజమే, అనుబంధాలు సహజమే, ఆత్మ దేన్ని వదలలేము. కాబట్టి ఈ పరిస్థితుల్లో దేహం అహంకారం అని, అజ్ఞానం అని, నేను అదే భావన స్వార్థం అని, కామకోదాలు విడవాలని, నిశ్చలంగా మనసు బుద్ధి చిత్తంగా నిశ్చలంగా శుద్ధి చేసుకోవాలని, దేహాన్ని శుద్ధి, అంతర్శుద్ధి, బహిర్శుద్ధి అనేక రకాలు చెప్పారు. ఏ రకంగా చెప్పినప్పటికీ కూడా ప్రతిదానికి అనుష్ఠానం, ఆచరణ తగినటువంటి అర్హత, మనసుకు నిగ్రహించడానికి తగిన అర్హత, తగిన పద్ధతిలో ఉపదేశాలు, భక్తికరమ యజ్ఞానాలతో మంత్రాలు, తంత్రాలు, యజ్ఞాలు ఎన్నో రకాలతో చెప్తా బాగుంటాయి. అవి ఏమి చేసినప్పటికీ కూడా నిత్యానందం పొందలేదు అంటే సహజమే. అది కామ అయిపోయింది కంటిన్యూగా. అప్పుడు ఏం చేయాలి? ఇవన్నీ ఉన్నాయి లేవని చెప్పడానికి నీకు అనుభవం ఉన్నవే కదా. అనుభవంలో ఉన్నవా అట్లే వెతకరాదు అని మాత్రమే ముందు మీరు ప్రధానంగా అవగాహన చేసుకోండి. ఎలాగా? నేను శబ్దం స్వయంగా నేను శబ్దం నాకు నేను అంటూ అనుభూతిగా ఉన్నది. స్వామిలో నేను ఉన్నాను, స్వామిలో నన్ను నేను తెలుసుకుంటున్నాను, నన్ను నేను గుర్తిస్తున్నాను, నన్ను నేను గమనిస్తున్నాను, నేను అనుకుంటున్నాను, నేను భావిస్తున్నాను, తలుస్తాను, ఆలోచిస్తాను, సంకల్పిస్తాను, స్మరిస్తున్నాను, శ్రవణమన్నాదులు చేస్తాను. నిద్ర కావచ్చు, కళ కావచ్చు, స్వప్నం కావచ్చు, పంచకోశాలు కావచ్చు, ఇంద్రియాలు కావచ్చు, అవస్థాత్రయం కావచ్చు, సూక్ష్మ కారణాలు కావచ్చు, ఏవైనప్పటికీ కూడా సాకారంగా ఉన్నా, నిరాకారంగా, సాకార నిరాకారంగా ఉన్నా, సత్యంగా ఉన్నా, అసత్యంగా ఉన్నా, అసత్యంగా ఉన్నా, మానవ దృష్టి ఎలా ఉన్నప్పటికీ కూడా అవగాహన లేకుండా చెప్పలేరు. అవగాహన అంటే ఏంటి? స్వయంగా గుర్తించి గమనించి తెలుసుకునే లక్ష్యంతో, మనం చేసే లక్ష్యంతో నేను ఉన్నాను అని నేనుకు మాత్రమే అవగాహన ఉన్నది. నేనుకు మాత్రమే స్వయంగా అవగాహన ఉంది. కొత్తగా అవగాహన రావటం కానీ, కొత్తగా పొందటం కానీ, ఏ శాస్త్రం చేత కానీ, ఏ కృషి చేత కానీ, ఏ ప్రయత్నాలు చేయటం కానీ అవగాహన అంటూ కొత్తగా రాదు. అవగాహన అంటే ఏంటి? నేను ఆత్మస్వరూపంగా ఉన్నాను.